ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన వీల్స్ ఛానల్. ఈ వీడియో ద్వారా షైన్ 2021 వేరియంట్కి షైన్ 2022 వేరియంట్కి మధ్య డిఫరెన్స్ ఏంటి అని చెప్పి ఈ వీడియో ద్వారా అయితే నేను చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్ అయితే చాలామంది అయితే అడుగుతున్నారు, ఇదివరకు నేను షైన్ 2022 వీడియో అయితే చేసి పెట్టాను, కొత్తగా ఫీచర్స్ స్పెసిఫికేషన్స్ ఏమేమి వచ్చాయని చెప్పి. బట్ ఆ 2021 వేరియంట్కి 22 వేరియంట్కి డిఫరెన్సెస్ ఏమి ఉన్నాయి మేజర్గా అని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నేను వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఈ షైన్ 2022 వేరియంట్లో పెద్దగా చేంజెస్ అయితే కాలేదు. టెక్నికల్గా లిటిల్ బిట్ చేంజెస్ అయితే అయ్యాయి, అదేవిధంగా అపియరెన్స్ పరంగా కొన్ని చేంజెస్ అయితే అయ్యాయి. సో అవి ఏంటి అనేది క్లియర్గా 2021 వేరియంట్కి 2022 వేరియంట్కి డిఫరెన్స్ ఏంటనేది మన వీడియో ద్వారా అయితే మనం చూద్దాం. ఫ్రెండ్స్ ప్రెజెంట్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ వెహికల్ వచ్చేసి షైన్లో 2021 వేరియంట్. సో ఈ వెహికల్ వచ్చేసి షైన్లో 2022 వేరియంట్. సో షైన్లో 2021 వేరియంట్లో గ్రే కలర్ వచ్చేసి ఇలా వచ్చింది, అదే 2022 వేరియంట్లో గ్రే కలర్ వచ్చేసి ఇలా కొత్త కలర్తోనైతే ఇచ్చారనమాట. సో ఇలాంటి చేంజెస్ అయితే అయ్యాయి. సో ఇవే కాకుండా 4 కలర్స్ అయితే ఉంటాయన్నమాట ఇది వరకు. అదేంటంటే బ్లాక్, తర్వాత వచ్చేసి గ్రే కలరు, తర్వాత మెటాలిక్ బ్లూ కలర్, తర్వాత రెబల్ రెడ్ కలర్. ఈ 4 కలర్స్ అయితే ప్రీవియస్ 2021లో ఉండేవి. ప్రజెంట్ ఈ కొత్తగా 2022 వేరియంట్లో వచ్చేసి ఈ కొత్త కలర్ని ఇంట్రడ్యూస్ చేశారు అనమాట. సో ఈ కలర్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇదివరకు ఉన్న షైన్లో ఈ కలర్ లేదు, సో ఈ స్టిక్కరింగ్ అనేది లేదు. ప్రజెంట్ ఈ 2022లో ఈ కలర్ స్టిక్కరింగ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఇదివరకున్న ఈ 4 కలర్స్తో పాటు ఈ కలర్ కూడా యాడ్ చేశారు. దీంతో పాటు 5 కలర్స్ అవుతాయి అన్నమాట. సో ఇలా ఈ కొత్త కలర్ ఇంట్రడక్షన్ అయితే జరిగింది. సో ఇదే కాకుండా మెయిన్ ఫీచర్ చూసినట్టయితే ఈ షైన్ 2021లో సైడ్ స్టాండ్ వేసినట్టయితే సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ అనే ఫీచర్ ఈ షైన్ 2021 వేరియంట్లో ఉండదు. సో ఇక్కడ చూస్తే మనకు ఎలాంటి కిట్ అయితే కనిపించట్లేదు. ఇది 21 వేరియంట్. అదే మనం 22 వేరియంట్ చూసుకున్నట్టయితే సో ఇక్కడ సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ కోసం ఒక చిన్న అరేంజ్మెంట్ అయితే ఉందన్నమాట. సో ఇలా ఒక కిట్ అయితే ఇచ్చారు. సో దీంతో ఏంటంటే మనం సైడ్ స్టాండ్ వేసినప్పుడు ఇంజన్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది, ఇది ఆన్లో ఉన్నప్పుడు, అంటే గేర్లో ఉన్నప్పుడు. అంటే ఫస్ట్ గేర్ నుంచి 5th గేర్, దీనిలో 5 గేర్స్ ఉంటాయి కదా, ఫస్ట్ గేర్ నుంచి 5th గేర్ మధ్యలో ఎప్పుడైనా మనము డ్రైవ్లో ఈ సైడ్ స్టాండ్ కిందికి వేసామనుకోండి, ఈ ఇంజన్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. సో ఇదే కాకుండా సైడ్ స్టాండ్ వేసి ఉన్నప్పుడు గేర్లో ఉన్నప్పుడు, అంటే ఫస్ట్ గేర్ నుంచి 5th గేర్ మధ్యలో ఆటోమేటిక్గా వెహికల్ ఆఫ్లో ఉంది, గేర్లో ఉన్నప్పుడు ఒకవేళ సైడ్ స్టాండ్ వేసి ఉంటే ఆ టైంలో మనం ఇంజన్ని స్టార్ట్ చేసినప్పటికీ కూడా ఇంజన్ స్టార్ట్ కాదు. సో ఇలా ఈ సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ అనే ఫీచర్ని కొత్తగా 2022 షైన్లో ఇంట్రడ్యూస్ చేశారన్నమాట. సో ఇది ప్రీవియస్ 2021 వేరియంట్లో అయితే లేదు. సో ఇంకొక ఫీచర్ ఏంటంటే ఈ 2022లో ఈ బ్యాక్ సైడ్ ఉండే ఈ రియర్ సస్పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి బ్లాక్ కలర్లో ఇస్తున్నారన్నమాట. సో మనం షైన్ 2021లో చూసినట్టయితే ఇలా ఈ హైడ్రాలిక్ సస్పెన్షన్ వచ్చేసి ఈ స్ప్రింగ్ లోడెడ్ హైడ్రాలిక్ సస్పెన్షన్ రెడ్ కలర్లో ఉంటాయి షైన్లో 2021 వేరియంట్లో. బట్ ఈ కొత్తగా 2022 వేరియంట్లో చూసినట్టయితే ఇలా బ్లాక్ కలర్లో ఉన్న ఈ హైడ్రాలిక్ సస్పెన్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదే కాకుండా ఇంకా దీని స్టిక్కరింగ్ అయితే కొద్దిగా చేంజ్ చేస్తారన్నమాట, అంటే న్యూ స్టిక్కరింగ్ అయితే యాడ్ చేశారు. సో ఈ స్టిక్కరింగ్ గల వెహికల్ అయితే యాడ్ చేశారు. ఇది కాకుండా ఇంకా దీంట్లో ఉన్న ఈ ఓల్డ్ స్టిక్కరింగ్లో ఎలాంటి చేంజెస్ అయితే చేయలేదు, బట్ కొత్త కలర్ మాత్రం ఇంట్రడక్షన్ అయితే జరిగిందనమాట. సో ఇదే కాకుండా మనం ఇంజన్ పరంగా టెక్నికల్గా చూసినట్టయితే ప్రీవియస్ షైన్లో కానీ హోండాలో కానీ ఈ HET BS6 ఇంజన్ ఇచ్చేవాళ్ళనమాట. సో ఇక్కడ చూసినట్టయితే మీకు HET BS6 అని మనకు కనిపిస్తుంది. ఇది 125cc ఇంజన్ అనమాట. సో ఇది ఎకో టెక్నాలజీతో వర్క్ చేస్తుందని చెప్పి ఇది వరకు అయితే వీళ్ళు ఈ HET BS6 ఇంజన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ప్రజెంట్ ఏంటంటే ఈ షైన్ 2022లో ఈ HET ఇంజన్ని డ్రాప్ చేసేసి ESP టెక్నాలజీ గల ఇంజన్ అయితే ఇస్తున్నారన్నమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది షైన్ 2022 వేరియంట్. దీంట్లో HET ఇంజన్ అని ఎక్కడ కనిపించదు, ఈ ESP టెక్నాలజీ ఉన్న ఇంజన్ అయితే దీంట్లో ఇస్తున్నారన్నమాట. అంటే ఎన్హాన్స్డ్ స్మార్ట్ పవర్ టెక్నాలజీ గల ఇంజన్ అయితే కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. అయితే ఇది 2021లోనే నవంబర్లో అట్లా ఇంట్రడ్యూస్ చేశారు. బట్ ఈ 22లో కూడా ఇదే కంటిన్యూ అయితే చేస్తున్నారన్నమాట. అంటే 2021లో నవంబర్ తర్వాత రిలీజ్ అయిన షైన్ వెహికల్స్లో ఈ ఫీచర్స్ ఉంటాయి, బట్ ఒక ఇంజన్ కట్ ఆఫ్ మాత్రం ఉండదు. ఈ సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ మాత్రం 2022 వేరియంట్లో ఇచ్చారు.
ఈ ఇంజన్ కట్ ఆఫ్ కాకుండా రిమైనింగ్ ఫీచర్స్ అన్నీ కూడా 2021లో ఎండింగ్లో వచ్చాయన్నమాట. అంటే ఈఎస్పి టెక్నాలజీ కానీ, ఈ హైడ్రాలిక్ సస్పెన్షన్ కలర్ చేంజ్ చేయడం కానీ, ఇవన్నీ కూడా ప్రీవియస్ నవంబర్లో చేంజెస్ అయ్యాయి. బట్ ఈ న్యూ స్టిక్కరింగ్ అండ్ ఇంజన్ సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ ఈ ఫీచర్స్ మాత్రం కొత్తగా యాడ్ చేశారనమాట. 2022 వేరియంట్లో యాడ్ చేశారు. సో ఈ చేంజెస్ అనేవి మనం షైన్లో చూడొచ్చు. సో ఇంకొక మనం చేంజ్ చూసినట్టయితే ఈ 2021 వేరియంట్ షైన్లో ఇక్కడ కింద ఈ సస్పెన్షన్ ఫ్రంట్లో వచ్చేసి ఈ టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ అయితే ఉంటాయి. సో ఫ్రంట్లో ఈ సస్పెన్షన్ బోల్ట్ అయితే ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ ఈ బోల్ట్ చూసినట్టయితే ఇది ప్లేన్గా ఉంటుంది. బట్ ఈ షైన్ 2022లో చూసినట్టయితే ఈ సస్పెన్షన్కి ఉన్న ఈ బోల్ట్కి ఒక చిన్న క్యాప్ ఇస్తున్నారు. ప్రీవియస్ ఉన్న మోడల్కి ఈ క్యాప్ లేదు, ఇప్పుడున్న మోడల్కి ఈ క్యాప్ అయితే ఇస్తున్నారనమాట. సో ఈ చేంజెస్ అయితే మనం చూడొచ్చు. సో ఇవి కాకుండా ఇంకా ఎలాంటి చేంజెస్ అయితే లేదు. ఓల్డ్ షైన్లో ఉన్న ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో సో అవే ఈ కొత్త షైన్లో కూడా ఇస్తున్నారు. సో అవే ఫీచర్స్ ఉంటాయి. 2022 షైన్లో ఈ 21 షైన్లో ఏవైతే ఫీచర్స్ కానీ స్పెసిఫికేషన్స్ కానీ ఉన్నాయో సో అవన్నీ కూడా దీంట్లో కంటిన్యూ చేస్తున్నారు. బట్ చేంజ్ అయిన ఫీచర్స్ ఏంటి అంటే ఈ సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ అనేది 22 వేరియంట్లో ఇచ్చారు, 21 వేరియంట్లో మాత్రం అది లేదు. సో ఇంకో ఫీచర్ ఏంటంటే ఈ హైడ్రాలిక్ సస్పెన్షన్ కలర్ అనేది ఈ 21 వేరియంట్లో రెడ్ కలర్ ఉండేది, 22 వేరియంట్లో బ్లాక్ కలర్ ఇస్తున్నారు. సో ఇదే కాకుండా ఈ షైన్ 21లో 4 కలర్సే ఉండేవి, ఇప్పుడు ఈ కొత్త కలర్ ఇంట్రడ్యూస్ చేశారు, 5 కలర్స్ వస్తాయి. నెక్స్ట్ ఏంటంటే షైన్ 2021లో టెక్నికల్ పరంగా చూస్తే హెచ్ఈటి ఇంజన్ ఇచ్చేవాళ్ళు, బట్ 22లో ఈ ఈఎస్పి టెక్నాలజీ గల ఇంజన్ అయితే ఇస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఈ సస్పెన్షన్కి ఫ్రంట్లో ఒక చిన్న నాబ్ అయితే లేకుండేది, 22లో ఆ నాబ్ అయితే ఇస్తున్నారు అనమాట. సో ఇలా ఈ చేంజెస్ అయితే మనము షైన్ 2022లో చూడొచ్చు. సో ఇవి కాకుండా రిమైనింగ్ ఫీచర్స్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి. సో ఒకసారి ఏమేమి ఫీచర్స్ ఉంటాయి అనేది మీకు చెప్తాను. వైజర్ చూస్తే ఇలా అయితే ఉంటుంది. దీంట్లో ఈ లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ కానీ ఈ ఫ్రంట్లో ఉన్న ఈ అపీరెన్స్ కానీ ఏదైతే చేంజ్ కాలేదు. సో ఇది 2022 షైన్. సో దీంట్లో కూడా సేమ్ యాజ్ టీజ్గా ఈ వైజర్ డిజైన్ కానీ దీని స్టిక్కరింగ్ కానీ ఎవ్రీథింగ్ కానీ ఇలా అయితే ఇచ్చారనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఈ 2021 షైన్. సో దీంట్లో ఉన్న మీటర్ కానీ డిజిటల్ మీటర్ కానీ ఫ్రంట్లో ఉన్న ఇగ్నిషన్ కానీ ఎవ్రీథింగ్ సేమ్ అయితే ఉంటాయి. సో ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు దీంట్లో ఉన్న ఫీచర్సే ఈ షైన్ 22లో అంటే 2022లో ఉన్న షైన్లో కూడా ఇచ్చారు. సేమ్ ఫీచర్స్ ఉంటాయి, ఏ చేంజెస్ కూడా దీంట్లో టెక్నికల్గా అయితే లేవు. సో ఈ ట్యాంక్ డిజైన్ కానీ సీట్ హైట్ కానీ సీట్ లెంత్ కానీ ఈ గ్రాబ్ రేల్ కానీ టెయిల్ ల్యాంప్ కానీ సో ఎవ్రీథింగ్ అన్నీ సేమే ఉంటాయి. బట్ టెక్నికల్గా ఈ ప్రీవియస్ ఇదివరకు నేను చెప్పిన ఈ చేంజెస్ తప్ప వేరే చేంజెస్ అయితే కాలేదన్నమాట. ఒకవేళ మనం దీని ఇంజన్స్ గురించి చూసుకున్నట్టయితే 2021 షైన్లో 4 స్ట్రోక్ ఇంజన్, BS6 ఇంజన్, హెచ్ఈటి ఇంజన్ ఇచ్చేవాళ్ళు ఈ 2022లో 4 స్ట్రోక్ BS6 ఇంజన్, ఈఎస్పి టెక్నాలజీ గల ఇంజన్ అయితే ఇస్తున్నారన్నమాట. సో ఈ హెచ్ఈటి ఇంజన్ వచ్చేసి 7.9 kV పవర్ని రిలీజ్ చేసేది, 11 Nm టార్క్ను కూడా రిలీజ్ చేసేది. సో ఇది కూడా 7.9 kV పవర్ని 11 Nm టార్క్ను కూడా రిలీజ్ చేస్తుంది. సో ఈ రెండు వెహికల్స్ కూడా PGMFI అనే టెక్నాలజీలోనే రన్ అవుతాయి అన్నమాట. అంటే ప్రోగ్రామ్ చేయబడ్డ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ ద్వారా పెట్రోల్ నుంచి అంటే పెట్రోల్ ట్యాంక్ నుంచి పెట్రోల్ వచ్చేసి ఇంజన్కి పంప్ అవుతుంది. సో ఈ సేమ్ ఈ కొత్త షైన్లో కూడా అలాగే పంప్ అవుతుంది అనమాట. సో ఈ రెండు వెహికల్స్లో కూడా కిక్ స్టార్ట్, సెల్ఫ్ స్టార్ట్ రెండు ఉన్నాయి. సో ఇక్కడ కిక్ రాడ్ ఉంటుంది. సో దీని ద్వారా మనం వెహికల్ స్టార్ట్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ సెల్ఫ్ స్టార్ట్ ద్వారా కూడా మనం వెహికల్ అయితే స్టార్ట్ చేయవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి 2021 వేరియంట్, ఇది వచ్చేసి 2022 వేరియంట్. దీంట్లో కూడా 2 మెథడ్స్లో వెహికల్స్ అయితే స్టార్ట్ చేయొచ్చు. సో దీని బాడీ డైమెన్షన్ చూసుకున్నట్టయితే ఈ బాడీ లెంత్ వచ్చేసి 2046 mm లెంత్ అయితే ఉంటుంది. సో దీంట్లో కూడా సేమ్ లెంత్ ఇచ్చారనమాట. ఈ షైన్లో కూడా బాడీ లెంత్ ఏం చేంజ్ కాలేదు, 2046 mm లెంతే ఈ 2020 షైన్లో కూడా ఉంటుంది. దీని విడ్త్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ నుండి ఈ లెఫ్ట్ నుంచి రైట్ వరకు ఈ విడ్త్ వచ్చేసి 737 mm విడ్త్ అయితే ఉండేది. బట్ ఈ 2022 షైన్లో కూడా 737 mm విడ్తే ఇచ్చానమాట. సో దీని హైట్ చూసుకున్నట్టయితే కింద నుంచి మిర్రర్స్ వరకు, సో ఇక్కడ ఈ బాటమ్ నుంచి ఈ హైట్ వరకు వచ్చేసి 1116 mm దీని హైట్ అయితే ఇచ్చారు. సో ఇదే హైట్ ఈ షైన్లో కూడా ఇచ్చారనమాట. సో దీనికి మిర్రర్స్ అయితే ప్రజెంట్ ఫిట్ అయ్యి లేవు, సో దీనికి ఫిట్ అయి ఉన్నాయి. బట్ మిర్రర్స్ ఫిట్ చేస్తే ఈ హైట్ వచ్చేసి 1116 mmగా ఉంటుందన్నమాట.
నెక్స్ట్ వచ్చేసి దీని వీల్ బేస్ చూసుకున్నట్టయితే ఈ ఫ్రంట్ వీల్ నుంచి ఈ రేర్ వీల్ వరకు ఈ వీల్ బేస్ వచ్చేసి 1285 mm వీల్ బేస్ అయితే ఉంటుంది. సో ఇదే వీల్ బేస్ ఈ కొత్త షైన్లో 2022 షైన్లో కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్టయితే 162 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారనమాట. సో ఈ ఓల్డ్ షైన్లో అంటే 2021 షైన్లో సేమ్ అదే గ్రౌండ్ క్లియరెన్స్ని ఈ 2022లో కూడా గ్రౌండ్ క్లియరెన్స్ సేమ్ 162 mmగా అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ షైన్లో 2 వేరియంట్స్ ఇచ్చారు 2021లో. సో అదేవిధంగా ఈ కొత్త 2022లో కూడా 2 వేరియంట్స్ ఉంటాయి, షైన్ డిస్క్ అండ్ షైన్ డ్రమ్, లేదంటే షైన్ ఎస్టీడీ, లేదంటే షైన్ డీలక్స్, ఇలా 2 వేరియంట్స్ అయితే ఉంటాయి. ఈ షైన్లో ప్రజెంట్ మనం ఈ 21 వేరియంట్లో చూసేది డిస్క్ మోడ్లో అనమాట, అంటే డిస్క్ బ్రేక్ ఉంటుంది, ఇంకొకటి డిస్క్ బ్రేక్ లేకుండా కూడా ఉంటుంది అనమాట. సో ఈ 2022లో డిస్క్ బ్రేక్తో ఉంటుంది, డిస్క్ బ్రేక్ లేకుండా కూడా ఉంటుంది. బట్ ఈ వెహికల్ వచ్చేసి ప్రజెంట్ నేను చూపించేది డిస్క్ లేకుండా చూపిస్తున్నాను, దీంట్లో డిస్క్తో చూపిస్తున్నాను. ఈ వెహికల్స్ వెయిట్ చూసుకున్నట్టయితే షైన్లో డిస్క్ బ్రేక్ ఉన్నా డిస్క్ బ్రేక్ లేకపోయినా దీని వెయిట్ వచ్చేసి 114 kgs అయితే ఉంటుంది. సో ఈ వెహికల్ కూడా 114 kgs అయితే ఉంటుందన్నమాట. ఇలా సీట్ హైట్ చూసుకున్నట్టయితే ఈ ఓల్డ్ షైన్లో 2021 షైన్లో 791 mm సీట్ హైట్ అయితే ఉంటుంది. సో ఈ 2022 షైన్లో కూడా 791 mm సీట్ హైట్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ రెండింట్లో కూడా ఫ్యూయల్ ట్యాంక్ అయితే డిజైన్ అంతా సేమ్ ఇచ్చారు. సో ఇది వచ్చేసి దీనికి ఒక కవర్ అయితే ఉంది, బట్ దీనికి కవర్ అయితే లేదు. కవర్ ఉంటే ఇలా ఉంటుందన్నమాట, కవర్ లేకపోతే ఇలా ఉంటుంది. సో ఈ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 10.5 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఈ ఓల్డ్ షైన్లో అండ్ న్యూ షైన్లో రెండింటిలో కూడా సేమ్ కెపాసిటీ గల పెట్రోల్ ట్యాంక్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో క్లచ్ చూసినట్టయితే రెండింటిలో కూడా సేమ్ ఉంటుంది, ఇది మల్టిపుల్ వెట్ క్లచ్ అని అయితే పిలుస్తాము. నెక్స్ట్ వచ్చేసి 5 గేర్స్ అయితే ఉంటాయి. సో గేర్ రాడ్ ఓల్డ్ షైన్లో ఇలా ఉంటుంది, న్యూ షైన్లో కూడా సేమ్ డిజైన్తో ఉన్న గేర్ రాడ్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీంట్లో కూడా 5 గేర్స్ అయితే ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి టైర్స్ గురించి చూసుకున్నట్టయితే ఈ ఓల్డ్ షైన్లో అండ్ న్యూ షైన్లో అంటే ఈ 2021 షైన్లో ఈ 2022 షైన్లో రెండింటిలో కూడా ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ట్యూబ్ టైర్స్ హోండాలో రావు, అన్నింటికి ఈ ట్యూబ్లెస్ టైర్సే ఇస్తారు. ఈ ఫ్రంట్ టైర్ సైజ్ వచ్చేసి 80/100 సైజులో అయితే ఉంటుంది, 18 ఇంచెస్ రిమ్ ఉంటుంది. సో ఈ న్యూ షైన్లో కూడా సేమ్ అదే సైజులో ఉన్న టైర్స్ అయితే ఇవ్వడం జరిగింది, అంటే 80/100 సైజులో ఉన్న ఈ టైర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇలా రేర్లో చూసుకున్నట్టయితే ఈ బ్యాక్ సైడ్ రేర్ టైర్ కూడా 80/100 సైజులోనే 2021 షైన్లో ఉంటుంది. ఈ 2022 షైన్లో కూడా ఈ 80/100 సైజులోనే టైర్ ఉంటుంది. రిమ్ సైజ్ కూడా 18 ఇంచెస్ ఉంటాయి, రెండింటి రిమ్ సైజ్ కూడా. సో ఇలా అయితే ఉంటుంది. ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ వస్తుంది, బట్ బ్యాక్ సైడ్ వచ్చేసి డిస్క్ బ్రేక్ రాదు, ఓన్లీ డ్రమ్ బ్రేకే వస్తుంది. 2 వేరియంట్స్ కూడా, అంటే 2021 వేరియంట్కి కానీ 2022 వేరియంట్ కానీ బ్యాక్ సైడ్లో వచ్చేసి రేర్లో వచ్చేసి డిస్క్ బ్రేక్ రాదు, ఓన్లీ డ్రమ్ బ్రేకే వస్తుంది. అయితే దీనిలో ఒకవేళ డిస్క్ బ్రేక్ మోడ్లో అయితే ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ వస్తుంది, డ్రమ్ బ్రేక్ మోడ్లో అయితే ఫ్రంట్ ఓన్లీ డ్రమ్ బ్రేక్ వస్తుంది, డిస్క్ రాదనమాట. సో బట్ బ్యాక్ సైడ్ మాత్రం ఏ షైన్కి 2021లో కానీ 22లో కానీ బ్యాక్ సైడ్ డిస్క్ బ్రేక్ అయితే రాదనమాట. సో ఫ్రంట్లో వచ్చేసి ఈ ఓల్డ్ షైన్లో కానీ న్యూ షైన్లో కానీ అంటే ఈ 2021 షైన్లో కానీ న్యూ షైన్లో కానీ ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్సే ఉంటాయి. సో ఈ సస్పెన్షన్స్ అయితే ఇలా ఉంటాయి, సస్పెన్షన్ డిజైన్ కానీ ఏది చేంజ్ అయితే కాలేదు. ఒకవేళ మనం బ్యాక్ సైడ్ షైన్లో చూసినట్టయితే ఈ సస్పెన్షన్ హైడ్రాలిక్ సస్పెన్షన్ బ్యాక్ సైడ్ ఇచ్చారు, ఇది స్ప్రింగ్ లోడెడ్ అడ్జస్టబుల్ సస్పెన్షన్స్ అనమాట. ఈ సస్పెన్షన్ కలర్ వచ్చి రెడ్ కలర్ ఉండేది, ఈ 2021లో సేమ్ అదే హైడ్రాలిక్ సస్పెన్షన్ ఇచ్చారు, బట్ సస్పెన్షన్ కలర్ అయితే చేంజ్ చేశారు, బ్లాక్ కలర్ సస్పెన్షన్ ఇస్తున్నారు. సో ఇది కూడా అడ్జస్టబుల్ సస్పెన్షన్గా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ పాయింట్స్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఓల్డ్ షైన్లో కొంత తక్కువగా ఉంటాయి, బట్ న్యూ షైన్లో మాత్రం ఎక్కువగా ఉంటాయి అనమాట. సో ఈ పాయింట్స్ని బట్టి మనం సీట్ హైట్ని అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. చూసినట్టయితే ఈ వైజర్ కానీ ఇవన్నీ కూడా సేమ్ ఉంటాయని చెప్పాను. అయితే షైన్లో ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అయితే రాదు, డీసీ హెడ్ ల్యాంప్ హాలోజన్ బల్బ్ అయితే వస్తుందన్నమాట. సో దీంట్లో ఇది ఓల్డ్ షైన్ 2021 షైన్, దీంట్లో ఈ హాలోజన్ బల్బే ఉంటుంది, డైరెక్ట్ హెడ్ ల్యాంప్ అనమాట. సో ఇది వచ్చేసి షైన్ 2022, దీంట్లో కూడా డీసీ హెడ్ ల్యాంప్ ఓన్లీ హాలోజన్ బల్బ్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీటర్ గురించి చూసుకున్నట్టయితే ఓల్డ్ షైన్లో అన్లాగ్ మీటర్ ఇచ్చారు, డిజిటల్ మీటర్ షైన్లో రాదు. ఈ న్యూ షైన్లో కూడా 2022లో కూడా అన్లాగ్ మీటర్ ఇచ్చారు, డిజిటల్ మీటర్ అయితే ఇవ్వలేదు. ఈ ఓల్డ్ షైన్లో యావరేజ్ కానీ సర్వీస్ కానీ గేర్ పొజిషన్ కానీ ఈ ఫ్యూయల్ ఇండికేటర్ కానీ సో ఇవన్నీ చూపించేది. బట్ ఈ న్యూ షైన్లో మాత్రం ఈ యావరేజ్ సర్వీస్ గేర్ పొజిషన్ ఫ్యూయల్ ఇండికేటర్ ఇవన్నిటితో పాటు సైడ్ స్టాండ్ ఇండికేటర్ కూడా చూపిస్తుంది. సో ఇక్కడ చూస్తే ఈ సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ అనే ఫీచర్ ఇచ్చారు కదా, సో ఇక్కడ ఈ ఫీచర్ అయితే కనిపిస్తుంది. బట్ ఈ ఓల్డ్ షైన్లో ఇక్కడ అవేమీ కనిపించనమాట. సో ఈ ఇండికేటర్ అనేది ఇక్కడ లేదు, కాబట్టి ఈ దీంట్లో
ఓల్డ్ షైన్లో సైడ్ స్టాండ్ ఇండికేటర్ అనేది లేకపోతే సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ అనే ఫీచర్ లేదు కాబట్టి దీంట్లో ఇండికేటర్ అయితే అలా ఇవ్వలేదు. బట్ ఈ కొత్త షైన్లో ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఇండికేటర్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే షైన్లో ఈ అలాయ్ వీల్స్ వస్తాయి. సో వీల్స్ మనం చూసుకున్నట్టయితే ఈ రెండింటిలో కూడా ఓల్డ్ షైన్లో కానీ న్యూ షైన్లో కానీ అలాయ్ వీల్సే వస్తాయి. రెండింటిలో కూడా సిబిఎస్ అనే సిస్టమ్ ఉంటుంది, అంటే కాంబి బ్రేక్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో సిబిఎస్ విత్ ఈక్వలైజర్ అనే ఫీచర్ అయితే దీంట్లో రెండింటిలో ఉంటుంది. సో ఇలా అయితే సిబిఎస్ కాంబి బ్రేక్ సిస్టమ్ అయితే రెండు వెహికల్స్లో ఇవ్వడం జరిగింది. సో డ్రైవ్ టైప్ చూసినట్టయితే చైన్ డ్రైవ్ ఉంటుంది. సో చైన్ చూసుకున్నట్టయితే ఈ చైన్ అయితే లోపల హైడ్ అయితే ఉంటుంది. ఇది సీల్డ్ చైన్ అనమాట. ఈ చైన్ బయటకు అయితే కనబడదు. సో నెక్స్ట్ ఈ కొత్త షైన్లో కూడా 2022లో కూడా సేమ్ ఈ సీల్ చైన్ ఫీచర్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. లోపల అయితే చైన్ ఉంటుంది. చూసారు కదా, ఆ పక్కన వెహికల్ వచ్చేసి 2021లో ఉన్న షైన్, ఈ వెహికల్ వచ్చేసి 2022లో షైన్ అనమాట. సో ఈ రెండింటికి డిఫరెన్స్ అయితే ఇదనమాట. రెండింటిలో కూడా స్టాండర్డ్ వేరియంట్, డిలక్స్ వేరియంట్స్ అని డిఫరెన్స్ అయితే ఉంటాయి, అంటే 2 మోడల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనము స్టాండర్డ్ మోడల్ చూసుకున్నట్టయితే ప్రైస్ అయితే ఇంక్రీజ్ అయింది. ఓల్డ్ షైన్కి ఈ న్యూ షైన్కి ప్రైస్ అయితే హైక్ అయింది, చేంజ్ అయింది అనమాట. సో ప్రెజెంట్ నేను ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే చెప్తున్నాను. ఈ కొత్త షైన్ ప్రైస్ వచ్చేసి 76,200 చేంజ్ నుంచి అయితే దీని ప్రైస్ ఉంటుంది కొత్త షైన్ది, అంటే 2022 షైన్ డ్రమ్ వెహికల్ వచ్చేసి. ఒకవేళ మనము ఈ షైన్ డిస్క్ బ్రేక్ వేరియంట్ చూసుకున్నట్టయితే 80,000 చేంజ్ అయితే ఉంటుందన్నమాట, అంటే ఎక్స్ షోరూమ్ ప్రైస్. ఒకవేళ మీరు ఆన్ రోడ్ కావాలనుకుంటే దీంట్లో టెంపరీ రిజిస్ట్రేషన్ కానీ, పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, సో ఇవన్నీ ఉంటాయి. యాక్సరీస్ కాస్ట్ ఉంటుంది. సో ఇవన్నీ కలిపేస్తే, సో అన్నీ ఇంక్లూడ్ చేస్తే మీకు నియర్లీ 96,000 నుంచి 1 lakh మధ్యలో అయితే అలా కాస్ట్ అయితే ఉంటుంది. సో అది ఆన్ రోడ్ ప్రైస్ అనమాట. ఒకవేళ మీరు వెహికల్ కావాలనుకుంటే నేను ప్రజెంట్ ఇక్కడ జగదాంబ హోండా షోరూమ్ అయితే నేను ఈ ప్రిపేర్ అయితే చేస్తున్నాను వీడియోని. ఒకవేళ మీకు కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి అయితే వెహికల్ తీసుకోవచ్చు. మీరు వేరే లొకేషన్లో ఉంటే మీ నియరెస్ట్ డీలర్షిప్కి అయితే వెళ్ళి మీకు ప్రైస్ అయితే తెలుసుకోవచ్చు అనమాట. సో ఇది 2021కి 2022 షైన్కి అయితే డిఫరెన్స్ అనమాట. సో వీడియో మీకు నచ్చింది అనుకున్నాను ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్ని మీ ఫ్రెండ్స్ కూడా యూజ్ అవుతాయి అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.